అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, డెమోగ్రఫీ చేంజెస్కి సంబంధించి ఒక హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, అలాగే ఫార్మర్ సెన్సస్ కమిషనర్ అండ్ ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్, యాజ్ వెల్ ప్రైమ్ మినిస్టర్ సలహా మండలిలో ఆర్థిక వ్యవహారాలు చూసే ఒక సీనియర్ మహిళా అధికారి. వీరితోటి షీఈస్ అ డేటా ఎక్స్పర్ట్, డేటా సైంటిస్ట్ యాజ్ వెల్ డేటా ఎక్స్పర్ట్. ఒక ఏడాది సమయం ఇచ్చారు. దానికి సంబంధించి అసలు అంటే డెమోగ్రఫీ చేంజెస్లో జరిగిన అసాధారణమైన మార్పులు గడిచిన 3-4 దశాబ్దాలు, ఆ మాటకొస్తే 50 ఏళ్ళుగా జరిగిన మార్పులు, వీటన్నిటి మీద సమగ్ర అధ్యయనం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇమేజెస్ కూడా మనం చూడొచ్చు. అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, మీరేమంటారు? ఆల్ సెడ్ అండ్ డన్ కరెక్ట్. ఇప్పుడు మనకు డెమోగ్రాఫిక్ చేంజెస్ అబ్నార్మల్గా కొన్ని ప్లేసులలో జరిగింది. అది ఇస్ ఏ ఫ్యాక్ట్, రియాలిటీ. అయితే ఇప్పుడు మనం బార్డర్ స్టేట్లలో పర్టికులర్గా అస్సాం నంబర్ 1, దాంట్లో మ్యాక్సిమం జరిగినట్టు, దాని తర్వాత మనకు వెస్ట్ బెంగాల్లో జరిగినట్టు తెలుస్తున్నది. సో ఇటువంటి పరిస్థితుల్లో కాకుండా త్రూఅవుట్ ఇండియా మనకు నౌ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ఇండియా. వీ హ్యావ్ ఓవర్టేకెన్, అంటే మనం చైనాను కూడా ఓవర్టేక్ చేసాం. అంటే ఇటువంటి ఇది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇది జరిగింది. ఒకటి ఏంటంటే, ఒకప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నది ఏంటంటే ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంత ప్రొటెక్షన్ అనుకునే పద్ధతిలో ఒకప్పుడు జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితులను చూసినట్టయితే 145 అనేది మనకు తెలుస్తున్నది, కానీ అది కూడా ఇంకా ఎక్కువనే అయి ఉంటుంది. సో ఈ డెమోగ్రాఫిక్ చేంజెస్ బార్డర్ స్టేట్స్లలో ఇంత స్టార్క్గా కనిపించనీకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్లలో కూడా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే ఇమిగ్రెంట్స్ ఎంట్రీ ఇంటూ ది ఇండియా అనేది మేజర్ ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అలానే కాకుండా కూడా ఇలా ఏమవుతుందంటే ఈ రీసెంట్ ట్రెండ్స్లలో చూసినట్టయితే ఇంక్లూడ్ చంద్రబాబు నాయుడు కూడా మీరు 10 మంది పిల్లలు కానండి అనే స్లోగన్, ఒకప్పుడు ఆయన ఎంతో సైంటిఫిక్గా మాట్లాడే మనిషి, వాళ్ళను ఏది ముస్లిమ్స్ పాపులేషన్ ఇలా పెరిగిపోయింది, హిందువుల పాపులేషన్ ఇలా తగ్గిపోవటం వల్ల మనం మీరు కనట్లేరు అది కరెక్ట్ కాదు. అసలు మనకి ఏంటంటే ఆల్రెడీ ఓవర్ బర్డెన్ 145 కాదు, ఇప్పుడు 150 అయిపోతుంది. ఇంత వచ్చింది ఏంటంటే వీళ్ళతో కంపీట్ చేసుకోకుండా ఇప్పుడు ఏదైతే కమిటీ కాన్స్టిట్యూట్ చేశారో అట్లీస్ట్ వైజ్ పీపుల్ ఆర్ దేర్. దీనికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనేది కోర్స్ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇంట్రూడర్స్ అనేది దాన్ని మొత్తం 100% స్ట్రిక్ట్ కంట్రోల్ చేయాల్సింది మొత్తం బార్డర్ అటు. దెర్ ఇస్ నో డౌట్, సెకండ్ థాటే లేదు. ద సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళతో కంప్లీట్ ఈ రీజన్ అన్ఫార్చునేట్గా ఇప్పుడు ముస్లిం ఇస్లామిజంలో ఏమవుతుందంటే నువ్వు ఎంతమందిని కనుక్కో, ఎంతమందిని పెట్టుకో, 3 భార్యలు ఉన్నా పర్వాలేదు, పాపులేషన్ ఈజ్ ప్లస్ పాయింట్ అనే పద్ధతిలో వాళ్ళ థింకింగ్ ఉన్నప్పుడు మనం సోషల్ చేంజ్ తీసుకురావాల్సి వస్తుంది. కొన్ని లాస్ తీసుకోవచ్చు. మనం 2 పిల్లలకే, ఇప్పుడు నేను ఇండియన్ ఫారెన్ సర్వీస్లో ఉన్నప్పుడు 2 పిల్లలకే మాకు బయట వస్తే ఎడ్యుకేషన్ ఆల్ ఫెసిలిటీస్ ఇస్తారు. 3rd చైల్డ్ అంటే మన ఇండియాలో చదివించుకుంటే వాళ్ళు ఉన్నారు. అటువంటి కొన్ని మన అంటే ఇన్నోవేటివ్ పద్ధతిలో మనం ఇప్పుడు ఏమంటున్నాం, ఏది మన పార్లమెంట్ సీట్స్ పెంచుతున్నప్పుడు ఈ డిమార్కేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ చేసినప్పుడు మనకు సౌత్కు చాలా నష్టం అవుతుంది. ఎందుకంటే బికాజ్ వీ టుక్ ప్రోగ్రెసివ్ స్టెప్స్, ఏది పాపులేషన్ కంట్రోల్ చేయడం వల్ల, తర్వాత జీడిపి పెంచడం వల్ల మనకి ఇప్పుడు నష్టం అవుతుంది, నార్త్ వాళ్ళు ఎక్కువైపోతారు అనేది ఏదైతే ఉన్నదో, అలానే ఈ పాపులేషన్ అనేది కంపీట్ చేసుకొని ఒకరితో చేసుకొని ఇంక్రీజ్ చేసి జనరల్గా మన కంట్రీనే లోపల తీసుకోవడం కంటే ఇన్నోవేటివ్ మెథడ్స్లో పెట్టి ఎవరు ఎక్కువ అంటే వీ వాంట్ టు అనే పద్ధతిలో ఒకప్పుడు చాలా వరకు నడిచింది. అంటే ఆ పద్ధతులు లేకుండా ఇంకా ఒకరితో కంపీట్ చేసుకోకపోవటం వల్ల మనకు నేషనల్ డ్యామేజ్ జరుగుతుంది. ఆల్రెడీ వరల్డ్ లార్జెస్ట్ పాపులేషన్ అయిపోయి ఇంత పాపులేషన్తో మనకు ల్యాండ్ పెరగదు, వసతులు పెరగవు, కానీ పాపులేషన్ పెరగటం వల్ల అంతా డైల్యూట్ అయిపోయి మన డెవలప్మెంట్ పడిపోతుంది. అందుకనే ఏదైతే కమిటీ కాన్స్టిట్యూట్ చేశారో వాళ్ళ మ్యాండేట్ ప్రకారం అఫ్కోర్స్ 1 ఇయర్లోకి చేయవలసింది. బేసిక్గా అఫ్కోర్స్ అంటే అందరూ అనేది ఏంటంటే ఇది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి ఏది బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇన్ఫిల్ట్రేటర్స్ గురించి లేకపోతే టీఎంసీ అడ్వాంటేజ్ తీసుకున్నది కాబట్టి దాని మీద దృష్టి పెట్టింది అనేది ఒక అపోహ ఉన్నా, కానీ ఇట్స్ అ జనరల్ గుడ్ సైన్. ఎందుకు జరుగుతుంది ఇలా? ఈ 2 స్టేట్లు 3 స్టేట్లు వదిలిపెట్టండి. అఫ్కోర్స్ నార్త్ ఈస్ట్లో 1-2 త్రిపురాలు అటువంటి ఉన్నాయి, అస్సాము, వెస్ట్ బెంగాల్ ఇవి బాగానే ఎఫెక్ట్ అయినాయి. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఇంట్రూడర్స్ ఇదంతా జరగటం వలన కొంతవరకు అయితే పాపులేషన్ మిగతా ప్లేస్ల కంటే అక్కడ ఎక్కువ అయిపోయింది.
సో అదొక ఫ్యాక్టర్ అయినా కానీ మళ్ళీ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏంటి ఈ తర్వాత ఈ ఇప్పుడు మనం చూసినట్టయితే మీరు ఏది ఆ స్టాటిస్టిక్స్ కనుక చూసినట్టయితే క్రిస్టియన్, జైన్స్, తర్వాత బుద్ధిస్ట్ అవన్నీ అంటే అవి కూడా మైనారిటీస్ కదా, వాటిలో ఏమాత్రం మార్పు లేదు. యాక్చువల్గా కొన్నిట్లో కొద్దిగా తక్కువైంది. మూడిట్లో కూడా అండి, సిక్కులు, బుద్ధిస్టులు, జైన్స్ మూడిట్లో కూడా పాపులేషన్ తగ్గిందండి. అదే అక్కడ తగ్గినా కానీ మ్యాక్సిమం ఇంక్రీజ్ అనేది ఈ ఇస్లామిస్ దాంట్లో ఎక్కువ పెరిగినట్టు, కరస్పాండెంట్ గా మళ్ళీ మన హిందూ పాపులేషన్ లో తగ్గినట్టు చూపిస్తున్నది. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒకటి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇది తగ్గుతుంది. మనకు 100% తీసుకున్నప్పుడు 1% పెరిగితే 1% తగ్గుతుంది. సో దీనికి మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటే యాంగిల్ అనేది మనం ఒక రిలీజన్ ఆర్ బంగ్లాదేశ్ ఇంట్రూడర్స్ అనేది కాకుండా కూడా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏంటి, సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా హోప్ఫుల్లీ ఈ కమిటీ ఏదైతే స్టడీ చేసి మనకు లాంగ్ రన్లో దీనికి ఒక ప్రాపర్ సొల్యూషన్ కనుక ఇచ్చినట్టయితే మన ఈ పాపులేషన్ ఎక్స్ప్లోడ్ అయిపోయి వనరులు తగ్గిపోయి మనం ఇంకా వెనకపోవటం కంటే ముందు పోవటం కష్టమయ్యే పరిస్థితుల్లో నుంచి ఒక విధమైన అంటే ఉపశమనం కలిగేటట్టు ఈ కమిటీ ఏమన్నా మార్గసూత్రాలు ఇస్తుందని అయితే ఆశిద్దాం. రైట్. కల్నల్ పరమేశ్వర్ గారు, మనం చూస్తున్నాం ఈ రైజ్ ఇన్ రిలీజియస్ డెమోగ్రఫీ ఆఫ్ అస్సాం చూస్తే 61లో 69.75% ఉన్న హిందూస్ 2011కి వచ్చి 61.46, -11.87 అది ఇక్కడ డిక్లైన్. ముస్లిం 24.7% నుంచి 34.22, 38.44 అండి పెరిగింది. క్రిస్టియన్ పాపులేషన్ 4.45% నుంచి 3.74, ఇదంతా అస్సాం గురించి నేను మాట్లాడుతున్నానండి. అండ్ ఇట్ ఈస్ షోయింగ్ -15.73. ఎక్సెప్ట్ ఇస్లామిక్ రిలిజియన్ మిగిలినవన్నీ దాన్ని ఏమంటారు, జనాభా నియంత్రణ అనే మాట వాడకూడదు, సంక్షేమం కార్యక్రమం ఫాలో అవటం వల్ల జనాభాను తగ్గించుకోగలిగారు. ఆ స్పృహ ఉంది. అండ్ రేషనల్, ఇంకా రేషనల్గా కూడా డౌన్ సౌత్ ఇంకా రేషనల్గా ఉంటారు మనం చూస్తున్నాం. అందుకనే మనకు రేపు పొద్దున పార్లమెంట్ సీట్లు తగ్గబోతున్నది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ కమిటీ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? కమిటీస్ రికమెండేషన్స్ అంటే మనకి సర్ప్రైజెస్ ఉంటాయని అనుకుంటామండి. మీరు చూసారంటే పాయింట్ అంటే డెమోగ్రఫిక్ ఇంక్రీజ్ లో వినోద్ గారు అన్నట్టు ఒకటి పర్సెంటేజ్ పెరిగిందంటే ఇంకోటి పర్సెంటేజ్ తగ్గుతుంది. దట్ డజంట్ మీన్ హిందూ పాపులేషన్ పోయింది. అంటే మీరు ఓవరాల్ ఇండియా పాపులేషన్ లో చూసారంటే ఇండిపెండెన్స్ టైంలో ముస్లిమ్స్ 15% ఉండే 15% ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు చూసారంటే 22 to 23% ఉన్నారు ముస్లిమ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే రీడిఫైన్ హౌ వి రీడ్ అవర్ కాన్స్టిట్యూషన్ అండి. మైనారిటీ అనే వర్డ్ కి డెఫినేషన్, నువ్వు 30 కోట్లు నీ పాపులేషన్ ఉన్న దేశంలో హౌ కెన్ యూ బి మైనారిటీ అండి? 140 crores లో మీరు 20% తీసుకున్నా కూడా 30 కోట్లు ఉన్నారు ముస్లిమ్స్. How can that Muslims be minority? Actual minorities are 6. Actual minorities are Jains. Actual minorities are Parsis. మీరు వెల్ఫేర్ తీసుకున్నారంటే పార్సీ ఇవాళ దాకా ఇన్ఫాక్ట్ కాంట్రిబ్యూటెడ్ కానీ ఇవాళ దాకా ఒక్క చోట రోడ్డు మీదకి వచ్చారా పార్సీస్? మాకు ఈ వెల్ఫేర్ స్కీమ్ కావాలి, మాకు ఈ వెల్ఫేర్ స్కీమ్ కావాలి. ఇఫ్ నథింగ్ దే హావ్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఇండియన్ ఎకానమీ అండి. సమ్ గ్రేట్ బిజినెస్ లీడర్స్ ఇచ్చింది పార్సీ కమ్యూనిటీ. వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడారా మేము మైనారిటీ అని? See, if you have a problem, మీకు ప్రాబ్లమ్ విత్ ఇస్లాం ఇస్ దట్ ఇక్కడ రాసి ఉన్నది వేదము, దీన్ని నువ్వు దాటలేవు అంటారు. అంటే యూ కాంట్ వయలేట్ వాట్ ఈస్ రిటర్న్ హియర్. ది స్క్రిప్చర్ ఈజ్ ఇన్వయలబుల్, ఖురాన్ ఈజ్ ఇన్వయలబుల్ ఇన్ ఇస్లాం. సో ఏంటంటే ఆ టైంలో జిహాద్ కోసం అని ఎక్కువ మంది పిల్లలు కావాలని ప్రాఫెట్ మొహమ్మద్ కాల్ ఇచ్చాడు. అది వాళ్ళు కూడా అప్లై చేస్తానంటే ఏంటి? వాళ్ళు ఏం జిహాద్ చేస్తున్నావు నువ్వు? ప్రతి దేశంలోకి వెళ్ళి నువ్వు న్యాచురలైజ్ చేసి ఆ దేశాన్ని నాశనమే చేస్తున్నావు, కానీ నువ్వు చేసే జిహాద్ ఏంటి? అలాంటప్పుడు సో ఇట్ ఈస్ ఆన్ ద కంట్రీస్ టు స్టార్ట్ డిఫైనింగ్. యూరోప్ మొత్తం అడుగు తినిపోయింది. ఇప్పుడు నెదర్లాండ్స్ పిఎం వచ్చి హీఈస్ మేకింగ్ ఎ నాయిస్. యూకే అవన్నీ అయితే చేయి దాటిపోయినాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే redefine your definition to secularism, redefine your definition to minority, and actually target the minorities who are losing out. నువ్వు ఒక ఇంట్లో సంపాదించేవాడు ఒకడే ఉన్నప్పుడు ఒక ఇంట్లో నువ్వు 10 మందిని పుట్టిస్తే వాళ్ళు చదువుకుని లాయర్లు, డాక్టర్లు ఎవరు వాళ్ళు అడుగు తినేవాళ్ళు అవుతారు, క్రిమినల్స్ అవుతారు, అండ్ ఎగ్జాక్ట్లీ అండ్ టెర్రరిస్ట్ అవుతారు. అన్ఫార్చునేట్లీ, సారీ, ఇట్ ఈస్ నాట్ రిలీజియస్ కమెంట్, బట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ ఫ్యాక్ట్ అండి. నీకు ఆపర్చునిటీ లేకపోతే ఏం చేస్తావు? నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి ఇంకోటి దగ్గర లాక్కుని తింటావు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ అలాంటి వాళ్ళని ఈజీగా టార్గెట్ చేసి ఏం చేస్తారు పొలిటికల్ పార్టీస్? దట్ యూజింగ్ దమ్ ఫర్ దర్ గ్రెయిన్. ఫ్రీబీస్ ఇచ్చినంత వరకు వీళ్ళకి అన్ఫార్చునేట్లీ మనకి వీ హ్యాడ్ ప్రైమ్ మినిస్టర్స్ హూ స్టూడ్ ఇన్ ద పార్లమెంట్ ఫ్లోర్ అండ్ సెడ్ మనకి మన వనరులకి మన వసతులకి ఫస్ట్ క్లెయిమ్ ముస్లిమ్స్ ఉండాలి అని చెప్పన్నారు. ఎందుకనలేదు 6 ఉండాలని? వన్ ఆఫ్ ద మోస్ట్ పేట్రియాటిక్ కమ్యూనిటీ 6 వాళ్ళకు ఉండాలని ఎందుకని లేదు? మాక్సిమం ఇన్వేషన్ చూసింది 6 రాజ్పూట్స్.
సార్ రాజ్పూత్ హిందూస్ అయిపోయారు. సరే, సిక్స్ కి ఎందుకని లేదు? ద వే వాళ్ళ గురువుల్ని వాళ్ళు చూడండి ఎట్లా టార్చర్ చేసి చంపారు. అయినా కూడా వాళ్ళు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? మరి వాళ్ళ గురించి ఎందుకని లేదు? వనరులకి మీకు వాళ్ళకు ఉండాలని వాళ్ళనే కదా మీరు చంపారు 83లో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఊచకొద్దు కోసారు. వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేశారా? సైలెంట్ గా ఇండియన్ లీగల్ సిస్టమ్ ని ఫాలో అవుతున్నారు. కోర్టులో కేసేసి ఇప్పటికి కూడా కోర్టు చుట్టూ చక్రాలు కొడుతున్నారు వాళ్ళ పాపం. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి టెర్రరిస్ట్లు అయిపోలే కదా. మధ్యలో వచ్చింది అది స్పాన్సర్డ్ టెర్రరిజం, ఖలిస్తానీ మూవ్మెంట్ అనేవి స్పాన్సర్డ్ వచ్చాయి. ఇట్ వాజ్ నాట్ ఎ కల్చరల్ మూవ్మెంట్, ఇట్ వాజ్ ఎ స్పాన్సర్డ్ మూవ్మెంట్. సో అది మనం సిక్ కమ్యూనిటీకి అట్రిబ్యూట్ చేయలేము. దట్ ఈస్ రాంగ్ టు అట్రిబ్యూట్ ఇట్. అండ్ దట్ ఈస్ వై ఖలిస్తానీ మూవ్మెంట్ లాస్ట్ అవుట్, బికాస్ కల్చరల్ నెగటివిటీ వచ్చింది వాళ్ళకి ఆ మూవ్మెంట్ కి. అందుకని వాళ్ళు దే స్టార్టెడ్ కమింగ్ అవుట్ టు ద రోడ్స్ అండ్ సెడ్ ఇది మన వే ఆఫ్ లైఫ్ కాదు అని డిఫైన్ చేసుకున్నారు సిక్స్. మనం నించుని సెల్యూట్ చేయాలి ఆ కమ్యూనిటీకి. అందుకనే మా వే ఆఫ్ లైఫ్ టెర్రరిజం కాదు, మాది మెయిన్ స్ట్రీమ్ లైఫ్, మేము ఒకళ్ళకి మంచి చేసి మేము ఇది చేస్తాము అని. ఎవరికి వచ్చినా కూడా వాళ్ళు యాజ్ ఎ కమ్యూనిటీ దే గెట్ టుగెదర్ వచ్చి సర్వీస్ చేస్తారు. వాళ్ళు వరదలు వచ్చినా, భూకంపం వచ్చినా, ఏమొచ్చినా కూడా వాళ్ళు సర్వీస్ చేస్తారు. ఎక్కడ అడ్వర్టైజ్ చేసుకోరు వాళ్ళు. అది సిక్ కమ్యూనిటీ. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు మనము? మనం మైనారిటీ అనగానే మన మైండ్ సెట్ చేంజ్ చేయాలండి. మైనారిటీ అనగానే మనకి అన్ఫార్చునేట్లీ మన మైండ్ ముస్లిమ్స్ మీదకి వెళ్తుంది. వీ షుడ్ చేంజ్ దట్ అవుట్లుక్. అది చేంజ్ అయినప్పుడు యూ షుడ్, అంటే మీ వెల్ఫేర్ మీ చేతిలోనే ఉందండి. అన్ఫార్చునేట్లీ ఇఫ్ ది ముస్లిం కమ్యూనిటీ స్టార్ట్స్ రియలైజింగ్ దేర్ వెల్ఫేర్, మీకు రిలీజియస్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ రాంగ్ అండి. మీరు వేద పాఠశాలకు వెళ్ళి వేదాలు నేర్చుకోవచ్చు, చర్చ్కి వెళ్ళి మీరు బైబిల్ నేర్చుకోవచ్చు, మదరసాలకు వెళ్ళి మీరు ఖురాన్ నేర్చుకోవచ్చు. కానీ అంతకన్నా ముందర ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ నేర్చుకోండి. మీరు రాడికలైజ్ అయిపోకండి, ఫస్ట్ చదువుకోండి. అండ్ రాడికలైజేషన్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ ఓన్లీ ఇస్లామిక్ రాడికలైజేషన్. అక్కడ ఇస్లాంలోనే 98% రాడికలైజేషన్ ఎందుకుందనేది ఇట్స్ డిఫరెంట్ క్వశ్చన్. బట్ రాడికలైజ్ అవ్వక ముందర గెట్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్, స్టడీ సైన్స్. ఇప్పటికి కూడా దెర్ ఇస్ అ హ్యూజ్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ హూ బిలీవ్ ధర్తీ చెప్తా గోల్ అంటే చెప్తా అంటారు, అంటే ఫ్లాట్ అంటారు. బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ టాట్ టు యూ. నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు భూగోళము అని అంటాం మనము. ఆ భూగోళమే ఫ్లాట్ గా ఉందంటే అదే నమ్ముతాం మనం. ఎక్కడ కనిపిస్తుంది మనకి భూగోళం సర్క్యులర్ గా ఉందని? లాజిక్ ఏంటి? అది సర్క్యులర్ గా ఉంటే మనం అందరం పడిపోతాము, ఏది నించోదనంట. అది లాజిక్ వాళ్ళు చెప్పేది. అందుకనే ఫ్లాట్ గా ఉంది కాబట్టి అన్ని నించుని ఉన్నాయి, మనం కూడా నించోగలుగుతాం, లేకపోతే మనం పడిపోతామని. అది వాళ్ళు చెప్పే లాజిక్. అంటే గ్రావిటీ అనే కాన్సెప్ట్ డిఫై చేసేస్తున్నారు. అలాంటిది మీరు చిన్నప్పటి నుంచి 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి ఆ పిల్లలకి చదువు చెప్పారంటే దెన్ యూ కాంట్ బ్లేమ్ దట్ కిడ్ అండి. ఆ పిల్లోని బ్లేమ్ చేయలేరు మీరు. You have to blame the system, you have to blame the parents, you have to blame the adults who are actually radicalizing and influencing those kind of kids. And you have to feel sad for those kids who are getting born. Unfortunately, వాళ్ళే పెరిగి క్రిమినల్స్, టెర్రరిస్ట్ అవుతున్నారు. అండ్ దిస్ థాట్ ప్రాసెస్ హ్యాస్ టు చేంజ్. అది మన ప్రోగ్రెసివ్ లీడర్స్. ఇప్పుడు మీరు హేమంత బిశ్వ శర్మ ఇంటర్వ్యూస్ చూసినా కూడా, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ ఇంటర్వ్యూస్ చూసినా కూడా ఏమంటున్నారు? అండ్ దట్ ఈస్ ఐ లైక్ దమ్. ఏమంటున్నారు? ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, small families is important, education, equality in resources, resource distribution is important. మీరు న్యాచురల్లీ మీకు ఒక పిల్లోడు 2 ఏళ్ళ దాకా ఒక పిల్లోడు ఉన్నాడంటే మీకు ఉన్నవన్నీ ఆ పిల్లోడికి పెడతారు. దాని తర్వాత రెండో పిల్లోడు పుట్టాడంటే ఆటోమేటిక్ గా ఉన్నాయి. మీ ఇన్కమ్ అంతలా పెరగలేదు కదా, బట్ 50-50 చేయడం మొదలు పెడతారు. 3 అయ్యారంటే 1/3 అవుతుంది, 4 అయ్యారంటే 1/4 అవుతుంది. ఇవన్నీ ఏం చేస్తున్నారు? ఆ పిల్లలు ఫస్ట్ పుట్టిన పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు, నాకున్న ఫుల్ అటెన్షన్ ఇప్పుడు డైవర్ట్ అవుతుందని. సో దెర్ ఈస్ ఆల్రెడీ డిస్గంటల్మెంట్ ఇన్ దట్ చైల్డ్. మీరు ఆ చైల్డ్ ఆల్రెడీ డిస్గంటల్ చైల్డ్ తీసుకెళ్ళి దాని తర్వాత మదరసాలు తీసుకెళ్లి పడేస్తున్నారు. ఏమవుతున్నాడు? ఆ పిల్లోడు ఈజ్ ఆల్రెడీ ఎన్రేజ్. వాడి మనసులో ఆల్రెడీ డిస్గంటల్మెంట్ ఉంది. సో ఈ ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వస్తాయి. బట్ దీని తర్వాత ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ రికమెండేషన్స్ ని మనము షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఎలా వేసుకుంటున్నాము? హౌ ఆర్ వి సీరియస్లీ ట్రైంగ్ టు అడ్రస్ ఇట్? కమ్ అవుట్ ఆఫ్ పార్టిజన్ పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చి వీటిని ఎట్లా అడ్రస్ చేస్తాము, సొసైటల్ చేంజ్ ఎట్లా తీసుకొస్తాం? ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ అండి. 1 ఏడాది 2 ఏడాదిలో వచ్చే చేంజ్ కాదు ఇది. కల్చరల్ చేంజ్ రావాలి. కల్చరల్ చేంజ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కంటిన్యూన్స్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ గవర్నెన్స్ యూనిఫార్మిటీ ఇన్ పాలసీ రావాలి గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇది పాలసీ టు అడ్రస్ దిస్ ఇష్యూ అండ్ దిస్ ఇస్ అ లాంగ్ టర్మ్ పాలసీ అండ్ గవర్నమెంట్ లే డౌన్ చేసి అదే ఫాలో అయ్యిందంటే దెన్ యూ విల్ స్టార్ట్ ఫైండింగ్ రిజల్ట్స్ ఆఫ్టర్ 8, 9, 10 years అండి. అండ్ యూ నీడ్ టు పర్సిస్ట్, యూ నీడ్ టు బిలీవ్ అండ్ యూ నీడ్ టు పర్సిస్ట్ విత్ దట్ పాలసీ ఫర్ 8, 9 years. దాని తర్వాత మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. రైట్. పేకెట్ ప్రసాద్ గారు, ఈ డెమోగ్రఫీ చేంజెస్కి సంబంధించి మన లెక్కలు కూడా చూస్తున్నాం, స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం ఎంత అసాధారణంగా ఆ వ్యత్యాసం ఉన్నది అనేది. అండ్ యాజ్ రైట్లీ టోల్డ్ బై బోత్ అంబాసిడర్ వినోద్ గారు, కల్నల్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినదంటే ప్రత్యేకించి ఒక సామాజిక వర్గము, ఒక మతం నుంచే ఎందుకు ఈ జనాభా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు మీరు ఇస్లామిక్ రిపబ్లిక్స్లో చూస్తే వాళ్ళు టైమ్ అండ్ అగైన్ వాళ్ళు ప్రీచ్ చేస్తూ వచ్చేది వాళ్ళ
రిలీజియస్ సెట్స్ 30-40% దాకా రండి, వచ్చిన తర్వాత మన రాజ్యం యూరోపియన్ యూనియన్లో చాలా దేశాలు ఇవాళ సఫరింగ్ ఎదుర్కొంటున్నాయి. యూకే ఆల్మోస్ట్ ఇట్ వాజ్ ఇస్లామైజ్డ్ యూకే. అండ్ ఆ నెదర్లాండ్స్ ఆయన కొంచెం అలర్ట్ అయ్యి ఏదో చెప్తున్నాడు. రేపు పొద్దున ఏంటంటే ఇట్ విల్ ఈట్ అవే క్రిస్టియన్ కంట్రీస్. దాంట్లో వాళ్ళకు కూడా ఒక 78 తెగలు ఉన్నాయనుకోండి. బట్ అట్లీస్ట్ ఈ స్థాయిలో రాడికలైజేషన్ అయితే అక్కడ కనపడదు. అంటే వైలెన్స్కి రిసార్ట్ చేసే రాడికలైజేషన్ అక్కడ లేదు. ఏదో చెప్పుకుంటారు, కూటములు పెట్టుకుంటారు, 10 మందికి స్వస్థత చేకూరుస్తారు, అక్కడితో అయిపోతుంది. లేదా వాళ్ళ మతం వ్యాప్తి చేసుకుంటారు, మదర్ ధరిస్తా లాంటి వాళ్ళని దించి, అంతవరకు ఓకే. బట్ వైలెన్స్ కనపడదు అక్కడెక్కడ, చాప కింద నీరులాగా జరుగుతుంది. బట్ ఈ వైలెన్స్ ఈ 30%-40% దాటిపోతే రేపొద్దున ఇక్కడ కూడా తీసుకొస్తున్నాం మేము. భారత్ ఆల్సో విల్ బికమ్ అన్ ఇస్లామిక్ స్టేట్ 2047 వాళ్ళు డాక్టరీని రాసుకున్నారు. ఆ ప్రమాదం వీళ్ళు గుర్తించారు. ఇప్పుడు ఆ 3 ముఖ్యమంత్రులు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దురదృష్టవశాత్తు మనకు అలా లేదు. మొన్నదాకా సిద్ధరామయ్య ఎంత మాట్లాడాడు, అలాగే మరి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కానీ ఆయన కొడుకు కానీ ఎలా మాట్లాడతారో మనం చూస్తున్నాం. వాళ్ళు సరే దేవుణ్ణి కోరుకుందాం, వాళ్ళ మనసులు కూడా మారాలి. వాళ్ళు ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ వాళ్ళు కూడా ఈ దిశగా ఆలోచించాలి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా. లేకపోతే ఈ ప్రమాదం 2047కి వాళ్ళు రాసుకున్న డాక్టరీన్లో భాగంగా మనకి ఎప్పుడు దొరుకుతుంటాయి. దాంట్లో అరబీలోను, పార్సీలోను, ఉర్దూలోను రాసిన డాక్యుమెంట్ 2047కి ఇండియా విల్ బికమ్ ఎన్ ఇస్లామిక్ స్టేట్. ఇప్పుడు వాసుదేవన్ గారు మీరు చూస్తే అవుతుంది అంటున్నారు, ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో అయిపోయింది. ఇప్పుడు కేరళ చీఫ్ మినిస్టర్ ఎవరు అవ్వాలి అని డిసైడ్ చేసింది ఐయుఎంఎల్. ఓకే, యాక్చువల్లీ మెయిన్ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ సపోర్ట్ చేసింది కేసీ వేణుగోపాల్ గారికి. కానీ ఐయుఎంఎల్ ప్రెషర్ తీసుకొచ్చింది. ఎందుకంటే వయనాడ్ సీట్ని అక్కడ గెలవాలన్నా ఓడాలన్నా కంట్రోల్ చేసేది ఐయుఎంఎల్. ఈ పాపులేషన్ ఆర్ డెమోగ్రఫిక్ చేంజెస్ మనము ఎలా చేంజ్ అవుతూ ఉంటుందో మనం ఆల్రెడీ చూసాము, మల్టిపుల్ ఎలక్షన్స్లో చూసాం. సో ఎప్పుడో 2047 గజ్వాయే హిందూ ఇవి అంటున్నారు, అవి కాదండి, ఆల్రెడీ స్మాల్ పార్ట్స్లో అయిపోతున్నాయి. సో అందు గురించి ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఫస్ట్ ఈ కమిటీ ఏదైతే సెటప్ చేశారో ఇదేమో కొత్త కమిటీనా, ఈ కమిటీ ఇది వరకు వచ్చిన రిపోర్ట్లకి దీనికి ఏంటి డిఫరెంట్, ఈ కమిటీ వచ్చిన తర్వాత వీళ్ళు ఇస్తున్న రిపోర్ట్ తర్వాత ఇమీడియట్ యాక్షన్ ఎలా తీసుకుంటారన్నది ఇంపార్టెంట్. సరే గైడ్ లైన్స్ ఉంటాయి, అన్నీ బాగానే ఉంటుంది. అట్లీస్ట్ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఈ కమిటీ కాన్స్టిట్యూషన్ మాత్రం మెయిన్ కోర్ మెంబర్స్ ఎవరైతే పెట్టారో, ఒక జడ్జి గారిని పెట్టారు, ఒక బ్యూరోక్రాట్ని పెట్టారు, ఒక పోలీస్ మ్యాన్ని పెట్టారు, ఒక స్టాటిస్టిషియన్, ఎకనామిక్స్ని పెట్టారు. అంటే కరెక్ట్గా అంటే మొత్తం ప్రాసెస్ తెలిసిన వాళ్ళు, అసలు అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళు, లా అండ్ ఆర్డర్ తెలిసిన వాళ్ళని టెక్నాలజీ పరంగా, ఎందుకంటే షామికా రవి గారు ఈవెన్ కోవిడ్ సమయంలో కూడా ఆవిడ డేటాను యూజ్ చేసుకుంటూ ఎప్పుడు కంట్రోల్ అవుతుంది ఏంటి అని వాటి చెప్పడం కూడా జరిగింది. అయితే ఇంకా మనం ఇక్కడ చూసుకోవాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయండి, ఎస్పెషలీ లోకల్ అంటే డెమోగ్రఫిక్ చేంజెస్ అంటే ఇట్ కెన్ బి ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. అంటే మనకు బయట నుంచి వచ్చేస్తున్న వాళ్ళే కాదు, కన్వర్షన్లు కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సో ఇప్పుడు క్రిస్టియన్స్ తక్కువ ఉన్నారని చెప్తున్నారు, కానీ ఇట్స్ నాట్ ట్రూ. ఎస్పెషల్లీ ఉభయ రాష్ట్రాల్లో చూసుకుంటే వాళ్ళు నామమాత్రానికి హిందూస్ ఉండొచ్చు, వాళ్ళ ఆచారం మొత్తం క్రైస్తవం ఉంటుంది, అటువంటి చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇలా చూసుకుంటే అంశాలు ఏవైతే ఉన్నాయండి, మనకి అస్సాంలో అప్పుడు ఒక సిన్హా గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు 1998లోనే. సో అటువంటి రిపోర్ట్లు ఇటువంటి చాలా ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం వస్తుంది. కానీ ఇవి ఏంటంటే మనం చూసుకోవాల్సిన అంశము, లాస్ట్ ఇయర్ నుంచే దీనికి ప్లానింగ్ జరుగుతోందండి. ఓకే, లాస్ట్ ఇయర్ 2025లో అమిత్ షా గారు ఒక బిల్ తీసుకొచ్చారు, ఇమిగ్రేషన్ అండ్ డిపోర్టేషన్ బిల్ అని ఒకటి తీసుకొచ్చారు. దానికి దీన్ని మనం లింక్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు వచ్చిన తర్వాత దీన్ని ఆన్ ద గ్రౌండ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అనేది మనం చూడాలి. ఇదేదో 1-2 ఇయర్స్లో మొత్తం ట్రంప్ లాగా గోడ కట్టేసినట్టు ఇలా అవుతుందని నేనైతే అనుకోను. మనము రాబోయే 2-3 నెలలు లేకపోతే 6 నెలల్లో చాలా మళ్ళీ ఈ టుక్డే గ్యాంగులు ఇటువంటివి వచ్చి ధర్నాలు ఇవన్నీ చేయడం మనం చూస్తాము. కానీ గవర్నమెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, స్టేట్ గవర్నమెంట్లు ఎంత సపోర్ట్ చేస్తారు దీని మీద. ఎందుకంటే ఒకటి
ఆపడానికి బార్డర్లు టైట్ చేయొచ్చు. ఉన్న వాళ్ళు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతుంటే ఆ రాష్ట్రాలు సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు కర్ణాటకలో మిగతా ఏ రాష్ట్రాల్లో విడిపోయినా సరే అక్కడ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకుండా ఓట్ బ్యాంక్ గురించి చూసుకుంటే మళ్ళీ నష్టపోయేది మన వాళ్లే కదా. సో 2 steps ఉంటాయి దీంట్లో. డెఫినెట్లీ నేను అనుకోవడం ఇట్స్ అ వెరీ గుడ్ పాజిటివ్ స్టెప్. వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రికమెండేషన్స్ అండి. రైట్, థ్యాంక్ యూ పెకెట్ ప్రసాద్ గారు, కల్నల్ పరమేశ్వర్ గారు అండ్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. ఫైనల్గా ఈ డిపోర్టేషన్ గురించి, ఇలీగల్ ఇమిగ్రేషన్ గురించి హోంమంత్రి అమిత్ షా చెప్పిన అంశాల్లో దానికి కొనసాగింపుగా ఒకటి ఇక్కడ గుర్తు చేయాల్సి, హైదరాబాద్లో ఇప్పటికీ 3 ఫుట్బాల్ రోహింగ్యా క్లబ్స్ ఉన్నాయి. రోహింగ్యాలు వాళ్ళు వచ్చిందే దేశదిమ్మరులుగా వచ్చారు, ఇక్కడికి దేశాలు పట్టి వచ్చారు. బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ వచ్చి అక్కడ ఒత్తిడి పెరగడంతో కింది రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ అఫీషియల్గా వాళ్ళు 3 ఫుట్బాల్ క్లబ్లు పెట్టుకున్నారు. ఒకటి బహదూర్పుర, ఇంకోటి కిషన్గంజ్ ఏరియాలో, ఇంకో చోట ఉంది ఓల్డ్ సిటీలో. వాళ్ళు దే ఆర్ క్యారింగ్ అవుట్ టోర్నమెంట్స్ పెడుతున్నారు. ఇంత విచ్చలవిడిగా జరుగుతున్నప్పుడు ముందర ఇలాంటివి కట్టేలు చేయాలి కదా. బహుశా ఫోకస్ కేంద్ర ప్రభుత్వం దీని మీద కూడా పెడుతుంది. స్థానికంగా ఉండే అదే రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలు, ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కావచ్చు తెలంగాణ, ఇలాంటివి ఐడెంటిఫై చేయాలి. వాడు మరీ ట్రంప్ చేసినట్టు పెడరెక్కలు విరిచికట్టే అక్కర్లేదు. ఇప్పుడు ఎలాగో 3D ఫార్ములా వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి దగ్గర ఉన్నది. డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్, గుర్తించండి, వాళ్ళ పేర్లు సంక్షేమ పథకాల నుంచి తొలగించండి, ఆధార్ కార్డు, పాన్ కార్డులు అన్నీ మొత్తం స్క్రాప్ చేయండి, తర్వాత వాళ్ళని డిపోర్ట్ చేయండి బీఎస్ఎఫ్కి అప్పచెప్పి. ఇప్పుడు వీళ్ళని కూడా బీఎస్ఎఫ్కి అప్పచెప్పేసి డిపోర్ట్ చేస్తే, ఎందుకంటే చాలా తెలివిగా ఈ చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి కిందకి డిస్మినేట్ అవుతున్నారు, కిందకి వచ్చేస్తున్నారు, కింది రాష్ట్రాలకు వస్తున్నారు. డౌన్ సౌత్ ఇంకో ప్రమాదం, ఇందాక పేకెట్ గారు చెప్పినట్టు కేరళలో ఈ ప్రమాదం ఉంది. అండ్ దే డిసైడ్ ఎవరు ఉండాలి, ఐఎంఎల్ చెప్తుంది సీఎం ఎవరు ఉండాలి. అండ్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తీసుకునేది అంటే విద్యాశాఖ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, సిలబస్ వాళ్ళు రాస్తారు. అక్కడ మనకి ఎడారి దొంగలని మహాచక్రవర్తులుగా కీర్తిస్తూ ఆ పాఠాలు మనము చదువు